గౌరవనీయులైన ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు, సామాజిక ఉద్యమకారులు మా ఆహ్వానాన్ని ఆమోదించి ఈ సభలో ప్రసంగించడానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ డిబిఎస్ఏ పక్షాన హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ వేదికైనామంటే ఒక సాధారణ విషయం మీద మనం వేదిక కాలేదు. ఈరోజు ద్రావిడ జాతి పిత, ఆత్మగౌరవ స్వాభిమాన పోరాట యోధుడు పెరియార్ 146వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనలను పంచుకోవడానికి, ఆయన చూపిన దారిలో భావి తరాలను నడిపించడానికి మనందరం ఇక్కడ ఏకమైనమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. మన మధ్యలో విచ్చేసినటువంటి గౌరవనీయులు, అతిథులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బలాన్ని తీసుకొస్తారని చెప్పేసి కూడా డిబిఎస్ఐ విద్యార్థి సంఘం పక్షాన వారి మాటలు, వారి ఆలోచనలు మనకు మార్గదర్శకం చేస్తాయని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెరియార్ గారి ఆశయాలను మరింత బలంగా ఈ సమాజంలో వ్యాప్తి చేయడం కోసం, ఆయన కలలు కన్న సమానత్వ సమాజాన్ని నిర్మించడం, విద్యార్థులలో చైతన్యవంతమైన భావాలు నిర్మించడం కోసం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటి, పెరియార్ స్ఫూర్తిని పునరుద్ధరించడం, అదేవిధంగా కుల నిర్మూలన జరగాలని, సమానత్వంతో కూడిన సమాజం వర్ధిల్లాలని, ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలని పెరియార్ రామస్వామి నాయకర్ గారు పోరాటం చేస్తే ఆ పోరాట ఆశయాలను నెమరవేసుకోవడం మనం బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఆయన ఆలోచన విధానాన్ని, అణగారిన వర్గాలకు స్వాభిమాన ఉద్యమం ఎలా కలిగింది అనేటటువంటి విషయాల మీద మనం చర్చించుకోబోతా ఉన్నాం. పెరియార్ గారు మూఢనమ్మకాల విషయంలో కావచ్చు, అసమానత్వాలపై కావచ్చు, అన్యాయాలపై కావచ్చు ఈ సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. పెరియార్ గారి ఆలోచనను తెలుసుకొని ఈ సమాజంలో చైతన్యవంతులుగా, అభ్యుదయవాదులుగా, అంబేద్కర్ వాదులుగా, పెరియార్ వాదులుగా మన పెరియార్ గారు ఇచ్చిన స్ఫూర్తిని ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలని, మత నిర్మూలన జరగాలని, మనుషులంతా సమానమే, ఏ వ్యక్తి ఎక్కువ కాదు, ఏ వ్యక్తి తక్కువ కాదు, మనుషులలో కులం అనేటువంటి భావన ఉన్నది, ఆ భావన మనిషి చైతన్యానికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి అట్లాంటి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు పెరియార్ గారు 94 సంవత్సరాలు జన్మించి సుమారు విదేశీ యాత్రలు చేసి అక్కడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను, ఆ దేశంలో ఎట్లా ఉన్నది, భారతదేశంలో ఎట్లాంటి పరమైనటువంటి విద్య ఉన్నది, ముఖ్యంగా మహిళలకు హక్కులు కావాలన్నా, మహిళా అభ్యున్నతి కావాలన్నా, అణగారిన వర్గాలకు విద్య కావాలన్నా ఈ దేశంలో దళిత బహుజనుల మీద నిత్యం దాడులకు గురవుతూ, నిత్యం వివక్షలకు గురవుతూ, నిత్యం దోపిడులకు గురవుతూ, స్వేచ్ఛ సమానత్వం లేని సమాజంలో బానిసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో మనకంటూ ఒక హక్కులున్నాయి, మనమంటూ ఒక ఆత్మగౌరవంతో జీవించాలి, మనమంటూ మనుషులం అనేటువంటి భావన పెరియార్ గారు ఆ పోరాటాన్ని చేసిండు. కాబట్టి ఇన్ని ఏండ్లైనా కూడా పెరియార్ గారు పుట్టి 146 సంవత్సరాలు అయితా ఉన్నా కూడా ఒక వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తి యొక్క ఆలోచన నేటికి కొనసాగించే బాధ్యతను ఉస్మానియాలో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ పెరియార్ జయంతిని, ఇది జయంతి అంటే కేవలం ఉత్సవం కాదు, జయంతి అంటే ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ఆయన ఆశయాలను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. జయంతి అంటే ఒక ఉత్సవం కాదు, ఒక బాధ్యత. జయంతిని నిర్వహించడం అంటే ఒక కర్తవ్యం, జయంతిని నిర్వహించడం అంటే ఆశయాల్ని ముందుకు తీసుకోవడం అని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా వక్తలు కొద్ది మందే ఉన్నారు కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ గా, ఒక ఐడియాలజీ తోటి, ఒక బాబాసాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవాలనే వ్యక్తులు ఇక్కడ వచ్చినటువంటి 100 మైనన్నా
కొన్ని వేల మందితో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా 100 మంది కావచ్చు, కానీ ఈ దేశాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఈ సభలో ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి నాయకులకు, ప్రతి ఒక్కళ్లకు, నిజాం కాలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మహిళా విద్యార్థి నాయకులు కావచ్చు, ముఖ్యంగా మా జర్నలిస్టులు మిత్రులు కావచ్చు, ముఖ్యంగా సంతోష్ ఇస్రం, అదేవిధంగా N9 మీడియా రాకేష్ కావచ్చు, మధు గారు కావచ్చు, అదేవిధంగా మన విద్యార్థి నాయకులు అయినటువంటి మన చెల్లె సుప్రియ కావచ్చు, మన పల్లపు చందు కావచ్చు, గుట్టన్న కావచ్చు, PDSC మిత్రులు సుమంత్ గారు కావచ్చు, ఒక్కసారి స్టేట్ కోఆర్డినేటర్ రజనీకాంత్ గారు ఉన్నారు, అదేవిధంగా భీమ్రామ్ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వెంకట్ గారు, అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద డప్పు ప్రదర్శన చేసినటువంటి సురేష్ అన్న కూడా ఈ సందర్భంలో ఉన్నాడు. డప్పిస్తూ కళ్ళతోటి చూడలేకపోవచ్చు, కళ్ళతోటి సమాజాన్ని నేను చూడలేకపోవచ్చు, నా ప్యాడ్స్ రూపంలో నా ఐడియాలజీని వినిపిస్తున్నటువంటి తమ్ముడు, ప్యాడ్స్ కొడతా ఉన్నటువంటి తమ్మునికి అందరు గట్టిగా కన్ను లేకుండా ఆశ్రయాన్ని కొనసాగించేటువంటి అన్న మన సీనన్న గారు కావచ్చు, మా ఓయూ నుంచి విచ్చేసినటువంటి ఉస్మానియా ఆల్ యూనివర్సిటీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల ప్రశాంత్ గారు కావచ్చు.